తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల దగ్గర వాహనాలు బార్లు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటలు తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంకు యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాకున్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుంచే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిలలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటలు తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోల్, డీజిల్ కొరత అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇటు వైజాగ్, విశాఖపట్నం వేదికగా అయితే కనుక టెలికాన్ఫరెన్స్ అనేది కూడా అధికారులతోటి నిర్వహించడం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సైతం కూడా పాల్గొనడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు వరుసగా 3 రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నైట్ టైము ఎంత మేరకు వస్తుంది, అదేవిధంగా ఉదయం వరకు ఏ మేరకు వెళ్తుంది, నిల్వలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా పెట్రోల్ బంకుల వద్ద
పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు సైతం కూడా దగ్గరుండి ఈ యొక్క నో స్టాక్ లేకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే పెట్రోల్ బంక్ నో స్టాక్ అని పెడుతున్నారో ఇప్పుడు వెంటనే ఆ సంబంధిత ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వెంటనే సైతం కూడా ఇటు ఈ యొక్క రవాణా జరిగేలాగా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎవరైతే బ్లాక్ నడిపిస్తారో ఆ బ్లాక్ చేసేటువంటి వారిని సైతం కూడా కేసులు నమోదు చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదైతే ఇక గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2173 కిలోలీటర్ల పెట్రోల్, అదేవిధంగా 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయంటూ కూడా అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టాక్ లేని బొంకులు ఎంత మేరకు ఉన్నాయి, అదేవిధంగా ఎంత మేర ఈ యొక్క బొంకులు క్లోజ్ చేశారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక నివేదిక అనేది తెప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే డీజిల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ డీజిల్ కొరత లేకుండా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసేలాగే ఇటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అయితే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక పెట్రోల్ బంకుల వద్ద ఏదైతే ఇటు క్యూ పడుతున్నటువంటి నేపథ్యం, అంతేకాకుండా ఏదైతే ఒక లిమిట్ పెట్టి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక మరొక రోజు 2 రోజుల్లో అయితే కనుక ఇది ఒక క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి తెలియజేయడం జరుగుతోంది. ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేయాలి, అదేవిధంగా క్యూ లైన్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులదే. అదేవిధంగా ఒక స్లాట్ సిస్టమ్ అవసరమైతే కనుక టోకెన్ సిస్టమ్స్ అయితే కూడా ఉండేలాగా ఇటు అధికారులకి అయితే కనుక ముఖ్యమంత్రి సూచించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే క్యూ లైన్లు పాటించడం పట్ల అయితే కనుక ఇక ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి సిచ్యువేషన్ అయితే అమలు చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. మరోవైపు ఇటు లారీలు సైతం కూడా ఇటు ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో రవాణాకి ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలోనే నిత్యావసర వస్తువులు ఏవైతే రవాణా చేస్తారో వాటన్నిటినీ కూడా క్లియరెన్స్ ఇచ్చేలాగా, అంటే లారీలకి తప్పనిసరిగా డీజిల్ అందించేలాగా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు అనేది ఉండకూడదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు ఆయిల్ కంపెనీ ప్రతినిధులకి, పెట్రోల్ బంకు యాజమాన్యానికి అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు డిస్పాచెస్ జరిగేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ఏదైతే ఇటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులది కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని కావచ్చు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతోంది. అక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం అధికారులదే అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా నెలకొందని తెలుస్తోంది. ఇక రైతాంగం అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే వారికి సైతం కూడా కొన్ని సూచనలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రం వెంటనే తప్పనిసరిగా కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెన్నుల్లోనూ ఇటు దమ్ముల్లో తీసుకెళ్తున్నటువంటి వారికి అయితే కనుక కొన్ని సూచనలు, కొన్ని సంబంధిత నిబంధనలు అనేది కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే అవసరాలకు అనుగుణంగా దమ్ముల్లో తీసుకెళ్తున్న వారికి తప్పనిసరిగా కూడా వారి అవసరానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలన్నీ చూపించిన అనంతరమే కూడా ఇటు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అనధికారికంగా ఇటు దమ్ముల్లో తీసుకెళ్లి విక్రయిస్తే మాత్రం వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి అయితే కనుక ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా సూచించడం జరుగుతూ ఉంది. ఇంకా మరోవైపు ఇటు నిత్యావసర ధరలు సైతం కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిపై కూడా ఎఫెక్ట్ పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. ఇటు రైతాంగం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇటు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇటు రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా సమీక్షిస్తానంటూ కూడా ఇటు అధికారులు వెల్లడించడం కూడా జరుగుతుంది. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పనిచేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇటు గత అర్ధరాత్రి సైతం కూడా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్లి పర్యవేక్షించడం జరుగుతోంది. ఏదైతే అకస్మాత్తుగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సైతం కూడా ఎన్ని కిలోలీటర్లు వస్తున్నాయి, ఎన్ని కిలోలీటర్లు ఇటు విక్రయిస్తున్నారు, కొనుగోలుదారులు ఏ విధంగా వస్తున్నారు, ఎంత మేరకు పడుతున్నారు, ఇటు ఆయిల్ కావచ్చు, డీజిల్, పెట్రోల్ కావచ్చు, లిమిట్ పెడుతున్నారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి బొంకులో నుంచి వివరాలు తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక నివేదిక అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక సంబంధిత మంత్రి సైతం కూడా ఇటు రంగంలో దిగి ఎప్పటికప్పుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఇటు నాదెండ్ల మనోహర్ సైతం కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా
ఇబ్బందులు లేకుండా అదేవిధంగా బ్లాక్ మార్కెట్ జరుగుతున్నటువంటి బంకుల దగ్గర అయితే కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఇటు వీడియో కాన్ఫరెన్స్ టీవీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అనుకున్నాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గత 2 రోజుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులకి కొంత మేరకు ఉపశమనం కలిగినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదైతే 2 రోజుల క్రితం అంటే ఆదివారం రవాణా లేకపోవడంతో ఇటు పూర్తి స్థాయిలో సోమవారం అంతా కూడా ఎక్కువగా వాహనదారులందరూ పెద్ద ఎత్తున బంకుల్లో క్యూ కట్టినటువంటి నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి నుంచి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే దిశగా అయితే కనుక కూటమి సర్కారు అడుగులు వేసినప్పటికీ ఈ రోజు ప్రస్తుతం అయితే కనుక నిలకడగా ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అధికారులు అయితే నివేదిక అనేది అందించడం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే రేపటి నుంచి మాత్రం లిమిట్ అనేది తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నమస్తే. రైట్, థ్యాంక్ యూ సంతోష్. Sai,